అందరికీ నమస్కారం. నా పేరు నవీన్. మనం లాస్ట్ 2.5 years నుంచి ప్లాంటేషన్ వర్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు వాతావరణం గురించి మనం అందరికీ తెలుసు. మనకు రీసెంట్గా ఢిల్లీలో ఒకటి ఆక్సిజన్ బార్ ఓపెన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనము స్వచ్ఛమైన గాలి కావాలి అంటే అక్కడికి వెళ్ళేసి 1000 రూపాయలు 2000 ఇచ్చేసి ఒక 1 hour 2 hours ఉండేసి అక్కడ మనం స్వచ్ఛమైన గాలి తీసుకొనేసి రావడానికి అట్లాంటి బారు ఢిల్లీలో ఓపెన్ చేయడం జరిగింది రీసెంట్గా. ఒక్కచోట ఇట్లాంటి ఓపెన్ చేయడం జరిగింది అంటే అవి మన ప్రాంతానికి రావడానికి ఎక్కువ సమయం పట్టదు ఫ్రెండ్స్. అందుకనే మనం వీలున్నంత వరకు మనం ప్రకృతిని సంరక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉంది. విపరీతంగా మనం చెట్లను కొట్టేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చెట్లను ఉన్న చెట్లను సంరక్షించుకుంటూ మనం కొత్తగా మొక్కలు వెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ ప్లాంటేషన్ వర్క్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనం ఏ విధంగా అయితే శాకాహార ర్యాలీలు చేస్తున్నామో, అంటే శాకాహార ర్యాలీలు ఎందుకు చేస్తున్నాం, ఏ జీవి భూమిపైన పుట్టిన ఏ జీవి హింసించబడకూడదు, ఏ జీవి బాధపడకూడదు అన్న ఉద్దేశంతో మనం శాకాహార ర్యాలీలు చేస్తున్నాం. అదేవిధంగా మనకు 1890 సంవత్సరంలోనే జగదీష్ చంద్రబోస్ గారు చెప్పారు ఫ్రెండ్స్. ఇది ఒక యోగి ఆత్మకథ బుక్ చదివితే ఆ బుక్లో ఉంది. మొక్కలకు ప్రాణం ఉంది. ఆ మొక్కలను మనము ప్రేమగా దాన్ని కౌగిలించుకోవడానికి వెళ్తే అది ఎలా రియాక్ట్ అవుతుంది, లేకపోతే దాన్ని కొట్టేయడానికి వెళ్తే అది ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది 1890 సంవత్సరంలో జగదీష్ చంద్రబోస్ గారు యోగానంద పరమహంస గారికి చూపించడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా అంటే మనం ఏ విధంగా ఈ శాకాహారం కోసం మనం చూస్తున్నామో దీంతోపాటు మనం ఈ ప్లాంటేషన్ కూడా మన బాధ్యతగా మనం చెయ్యాలి అనే ఉద్దేశంతో దీనిపైన కూడా మనం అద్భుతంగా ర్యాలీస్ కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్లాస్టిక్ని నిర్మూలించాలి, శాకాహారాన్ని కూడా మనం భుజించాలి అనే దాంతోపాటు మనం ఈ మొక్కల కార్యక్రమంలో కూడా వీటిని అన్నింటినీ కలిపేసి ఒక సైడ్ ప్లాస్టిక్, ఒక సైడ్ వెజిటేరియన్, ఒక సైడ్ మొక్కల గురించి, ఒక సైడ్ సేవ్ వాటర్ అన్న 4 పైన మనము ఈ పర్యావరణ పరిరక్షణ గురించి ర్యాలీస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంట్లో భాగంగా ఈ నెల 28వ తారీఖు మనకు ఏలూరు పట్టణంలో మెగా ర్యాలీ ఉంది ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ ర్యాలీకి రావాలనేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా మనం ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్తున్నాం, శాకాహారం చెప్తున్నాం, దాంతోపాటు ఈ మొక్కలపైన కూడా అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో మనం దీన్ని పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అంటే రీసెంట్గా ద్రాక్షారామంలో జరిగింది. అదే విధంగా రేపు 28వ తారీఖు ఏలూరులో ఉంది ఫ్రెండ్స్. అందరూ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలనేసి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే, నవీన్ గారు గట్టిగా చెప్పలు కొడదాం. ఇంకా సోషల్ అవేర్నెస్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ నుంచి పుట్టుకొచ్చిన ఒక గొప్ప అద్భుతమైన వ్యక్తి, గట్టిగా చెప్పలు కొడదాం. పత్రిజీ గారు చెప్పిన స్వచ్ఛ భారత్, శాకాహార ర్యాలీలు, అలాగే పిరమిడ్ జగత్ గురించి ఏదైతే పిరమిడ్ ధ్యానం ఉందో దాని గురించి విస్తారంగా ప్రచారం చేస్తున్నాం. మరి ప్రజల్లో ఇంకా విస్తారంగా వెళ్ళాలి అంటే ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పిప్పల ప్రసాద్ గారికి ఇన్విటేషన్ ఇస్తున్నారు రేపు ఏలూరులో జరగబోయే ర్యాలీకి. గట్టిగా చప్పట్లు కొడదాం.